హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ చపాతీ ఎగ్ రోల్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు అండి. ఇంకా మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తానండి. నేను ఒక 5 చపాతీలకు సరిపడా గోధుమ పిండి తీసుకున్నాను, 4 కోడిగుడ్లు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకున్నానండి, దీన్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. క్యాబేజీ తురుమండి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆయిల్ అండి, గరం మసాలా 1 స్పూన్ అండి, రుచికి సరిపడా ఉప్పు, గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు ప్లస్ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల మెత్తగా వస్తుంది చపాతీ అనేది మనకి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుందామండి మనం. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసి చపాతీ తయారు చేయడానికి సరిపడా విధంగా కలుపుకుంటానండి పిండిని. ఈ విధంగా కలుపుకోవాలి. దీనిపైన ఒక మూత పెట్టేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని పగలగొట్టుకొని ఎగ్స్ని బీట్ చేసుకున్నామండి. బాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో మనం క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకుందాము. క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. వెజిటేబుల్స్ అనేవి బాగా వేగక్కర్లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో క్యాబేజీ తురుము అనేది యాడ్ చేస్తున్నానండి. క్యాబేజీ తురుము కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఈ విధంగా వేసి కలుపుకోవాలండి. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము, ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా సాల్టు వేసుకొని బాగా కలుపుకుందాము. ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఓకే అండి, వెజిటేబుల్స్ కొంచెం మగ్గిపోయాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పక్కన పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, దీన్ని ఇప్పుడు చపాతీలుగా మనం చేసుకుందాము. ఈ విధంగా చపాతీలుగా చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద హీట్ చేసుకుందాము చపాతీలని. ఇది కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేద్దామండి. ఆయిల్ యాడ్ చేసి 2 వైపులా బాగా రెడ్డిష్గా వచ్చేలా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన బీట్ చేసుకున్న కోడిగుడ్డు ఉంది కదండి, ఆ కోడిగుడ్డు అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1 మినిట్ పాటు అలాగే ఉంచి పక్కకు తిప్పుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. చపాతీ అనేది 2 వైపులా బాగా కాలిందని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కర్రీ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం రోల్స్గా చుట్టుకుందామండి. ఈ విధంగా చుట్టుకోవాలి. దీనిపైన నేను టమాటా కెచప్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా టమాటా కెచప్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.